ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మరింత సమాచారం అందిస్తారు. సుజన్, సమంత రాజ్ పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈషా ఫౌండేషన్ లో వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ దుర్గ గత కొంతకాలంగా కూడా రాజ్ నిడుమూరు సమంతల మధ్య ఒక ప్రేమ, వాళ్ళకి సంబంధించిన ఒక రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే దాని గురించి ఎక్కడా కూడా వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడింది లేదు. అయితే గత 2-3 నెలలుగా చూసుకుంటే పలు సందర్భాల్లో వాళ్ళిద్దరూ కలిసి కనిపించడం జరిగింది. సమంత నటిగా, అలాగే రాజ్ డీకే దర్శకత్వంలో ఇటీవలే ఒక వెబ్ సిరీస్ రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన సందర్భంగా ఆ ఈవెంట్లో వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా మూవ్ అవటం, ఆ తర్వాత ఇద్దరు కలిసి దేవాలయాల్లో కలిసి పూజలు చేయటం, ఈ మధ్య సమంత తన ఓన్ బ్రాండ్ ఒక పెర్ఫ్యూమ్ను లాంచ్ చేస్తే అక్కడ హడావుడంతా రాజ్ నిడుమూరుదే ఉంది. సో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించడం, సో ఈ రిలేషన్కి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా నిదానంగా తమ మధ్య ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే అన్నట్టుగా కూడా కాస్త హింట్లు ఇస్తూ వచ్చారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈరోజు వారు వివాహం చేసుకోబోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అయితే ఎవరు కూడా సమంత వైపు నుంచి కానీ రాజ్ నిడుమూరు వైపు నుంచి కానీ దానికి సంబంధించిన ఎలాంటి ధృవీకరణ లేదు. సమంత సన్నిహితులు కూడా దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఈరోజు ఉదయం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈషా ఫౌండేషన్ ఈ లింగ భైరవి ఆరాధన అనేది సమంత ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. సో తనకి ఇష్టమైన ప్లేస్లోనే, తనకిష్టమైన దేవత సమక్షంలోనే ఈ వివాహం అనేది జరుపుకోవాలని చేసి ప్లాన్ చేసినట్టుగా, సో అక్కడే ఈరోజు ఉదయం వారిద్దరూ ఈ జంట ఒకటైనట్టుగా వివాహబంధంతో తెలుస్తూ ఉంది. అధికారికంగా అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. మరికొద్దిసేపట్లో సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందుతున్న సమాచారం. ఏదైతే 2021లో సమంత నాగ చైతన్యతో విడిపోయారు, ఆ తర్వాత 2022లో రాజ్ తన భార్య శ్యామాలితో విడిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ ప్రేమ అనేది డెవలప్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 సందర్భంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురించింది. ఈ సందర్భంగానే వాళ్ళిద్దరూ కూడా ఆ తర్వాత ఆ లవ్ రిలేషన్షిప్ను కంటిన్యూ చేశారని చెప్పేసి ప్రచారం జరుగుతూ పలు కథనాలు కూడా వచ్చాయి. ఎక్కడా కూడా వాటన్నిటిని సమంత వైపు ఎప్పుడూ కూడా ధృవీకరించలేదు. కేవలం తన సినిమాలు, తన ఆరోగ్యం, అనారోగ్యం వీటి గురించి సమంత మాట్లాడారు. కానీ ఈ ప్రేమ బంధం గురించి, వివాహ బంధం గురించి ఎప్పుడు కూడా ఆ తర్వాత ఎప్పుడు ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేది మాత్రం పలు కథనాలు పలు సందర్భాల్లో వస్తూ వచ్చాయి. సో దాన్ని నిజం చేస్తూ కూడా ఈరోజు వివాహ బంధంలోకి వీళ్ళిద్దరూ అడుగుపెట్టడం జరిగింది. దీనికి తోడు రాజు వైపు నుంచి కూడా ఆమె మాజీ భార్య పలు క్రిప్టిక్ పోస్టులు వేయటం పలు సందర్భాల్లో ఈరోజు ఉదయం కూడా బరితెగించిన వారు ఈ రకంగా చేస్తారు అన్నట్టుగా ఆవిడ వేసిన తర్వాత సో వీళ్ళిద్దరు వివాహం అనేది చేసుకోబోతున్నారనే ప్రచారం నిజమే అన్నట్టుగా కూడా చాలామంది దాన్ని భావిస్తూ వచ్చారు. ఏదైనా సమంత ఒక మంచి నటిగా ఎప్పుడైతే చైతన్యతో వివాహం బంధం అనేది ముగిసిపోయిన తర్వాత ఆ తర్వాత ఆమె అనారోగ్యం పాలవటం, సినిమాల పరంగా ఎక్కువగా యాక్టివ్గా లేకపోవటం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. బట్ వెబ్ సిరీస్ల ద్వారా తాను నటిగా కూడా తన అభిరుచికి తగ్గట్టుగా నటిస్తూ తమ నటిగా కొనసాగుతూ వచ్చారు. ఇక ఈ మధ్య పలు నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి రాజ్ యొక్క సహకారంతో తను దర్శకుడిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నేషనల్ వైడ్, జాతీయ స్థాయిలో వెబ్ సిరీస్లు తీయటం కానీ, సినిమాలు తీయటంలో కానీ తనకంటే ఒక మంచి గుర్తింపు అనేది ఉంది. సో అతని సహకారం స్క్రిప్ట్ పరంగా తీసుకుంటూ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఎప్పటి నుంచో ఈ రకంగా సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వివాహ బంధంలోకి ఒకటయ్యారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో కూడా ఒక మంచి మంచి ప్రాజెక్టులు కానీ ఇరువురు చేస్తూ ఉన్నారు. ఇక సమంత ఎప్పుడైతే ఈ వివాహ బంధంలోకి అడుగుపెట్టారో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆమె వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాజ్ మాజీ భార్యకు కూడా అదే తరహా ఒక సపోర్ట్ అనేది లభిస్తూ ఉంది. అంటే వీరి సమంతతో ఉన్న రిలేషన్ కారణంగా తన మాజీ భార్యను ఈ రకంగా విడాకులు ఇచ్చి రాజు ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు అనే కోణంలో కూడా ఒక ప్రచారం అనేది నడుస్తుంది. ఏదైనప్పటికీ ఇట్స్ హర్ చాయిస్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరే చాయిస్ ప్రకారం వాళ్ళు రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ తమకి ఇష్టమైన వ్యక్తులతో వాటిని కొనసాగిస్తూ వెళ్తున్నారు. కాబట్టి సమంత రాజ్ విషయంలో కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు కాబట్టి సో వారి రిలేషన్ వ్యక్తిగతంగా కూడా వారి జీవితం బాగుండాలనేది ఇప్పుడు వారి అభిమానుల నుంచి వినిపిస్తున్నమాట. ఓకే, థ్యాంక్ యూ సుజన్. సమంత రాజ్ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఈ జంటకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న వేళ దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్ వైరల్ గా మారింది. ఇంటర్నెట్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా ఒక చిన్న నోట్ పంచుకున్నారు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సమయం దొరికినప్పుడల్లా సమంత ఈషా ఫౌండేషన్ కు వెళ్లేవారు. దాని వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటూ ఉంటారు. ఆ ప్రదేశంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని, దీంతో అక్కడ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.